ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి షోల్డర్ బాగా దిగుతున్నాయండి అని చెప్పేసి అంటున్నారండి. ఫస్ట్ కూడా అడిగారు నన్ను, అప్పుడు కూడా చెప్పాను నేను. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఏంటంటే షోల్డర్ దిగుతున్నాయండి, అవి దానికి ఏం చేయాలి ఏంటనేది అడుగుతున్నారు. అది ఏంటంటే షోల్డర్ ఫాలింగ్ అన్నది కూడా ఎక్కువగానండి 2 రకాలుగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను ఏంటంటే మీ సైజ్ ఏంటి అనేది మీరు కరెక్ట్గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మన బ్లౌజ్ సైజ్ అంతా మనం కుడుతున్నామా లేదా అన్నది చూసుకోవాలండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన సైజు కన్నా పెద్ద సైజు కుట్టినా సరే షోల్డర్ ఫాల్ అవుతాయి, అదే రకంగా టైట్ కుట్టేసుకున్నా సరే అవుతాయి. ఫస్ట్ మనం చెస్ట్ దగ్గర నుంచి ఇలాగా బ్యాక్ సైడ్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ కొలిచేటప్పుడు ఎప్పుడు కూడా ఈ చెస్ట్ భాగం దగ్గర నుంచి ఇలా కొలాలి. ఇలా కొలిస్తే ఇది చూడండి, ఇటువైపు నాకు 18.5 వచ్చింది. అంటే 18.5 ఇలా డబల్ చూసుకుంటే ఇది 37 ఇంచెస్ చెస్ట్ అనమాట. అంటే 37 సైజ్ అనమాట. అదే మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇటువైపు కూడా కొలుచుకుంటారు. ఇక్కడ అంటే మిడిల్లోని ఇలా ఒకవేళ మిడిల్లో కొలుచుకున్నారనుకోండి 17.5 వచ్చింది. ఈ చిన్నది ఈ 1.5 ఇంచు కింద నడుం దగ్గర, ఎందుకంటే మనకి కుట్ట అనేది లేడీస్కి ఏ సైజ్ వాళ్ళకన్నా సరే చెస్ట్ కన్నా నడుం తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వెళ్తుంది. కిందకి వెళ్ళే కొలది మనకి కనీసం 4-5 ఇంచులు తేడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మిడిల్లో ఇలా కొలుచుకున్నారు అంటే కనుక ఇది చూసారు కదా, పావు తక్కువ 18 వస్తుంది, ఇంచుమించులు 17.5 వస్తుంది. ఒక గీత ఎక్కువ అనమాట. ఇప్పుడు ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా పట్టుకుని ఇలా చూసుకున్నా పావు తక్కువ 18 నుంచి 35 వస్తుంది. ఇలా 35 ఒక గీత ఎక్కువ అంటే పావు ఇంచు చూసుకోండి. అంటే ఇంచుమించులోనే 35 సైజు మనకి వస్తుంది. అంటే ముందు కొలుచుకుంటేనేమో 37 సైజు వచ్చింది, ఇప్పుడేమో 35 సైజ్ వస్తుంది. అంటే ఎంత డిఫరెంట్ వచ్చేసింది. ఇక్కడ కొలుచుకొని మీరు మీ సైజ్ ఏంటో తెలుసుకుని అప్పుడు కటింగ్ చేసుకోండి. ఒక్కటి షోల్డర్ మనకి డౌన్ అవుతుంది అంటే కనుక ఈ సైజ్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ గట్టిగా పట్టేసి ఇది ఇలా టైట్ అయిపోయి ఇలా లాగి పెడుతూ ఉంటుంది అన్నమాట. లాగి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది అనేది ఇలాగా చివరికి వచ్చేస్తుంటాయి, భుజాల చివరికి వచ్చేసి ఎంత మనం ఇలా లాక్కున్నా సరే దిగిపోతూ ఉంటాయి అనమాట. అప్పుడు అంటే టైట్ వల్ల కూడా మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఎంతైతే మీరు ఈ సైజు పెట్టుకున్నారో దానికి పెంచుకోండి, మనకి తెలిసిపోద్ది. మనం బ్లౌజ్ కట్టుకున్న తర్వాత టైట్ అయ్యి మన షోల్డర్ జారుతుందా లేదంటే లూజ్ అయ్యి జారుతుందా అన్నది. టైట్ అయ్యి జారితే కనుక ఇదే కారణం. మన సైజు మనకి ఎంత అనేదో దానికన్నా మనం తక్కువగా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనమాట. ఒకవేళ 38 సైజ్ అనుకోండి 36 చేసేసుకున్నాం అనమాట. మరి అంత చేసుకుంటే ఎలా పడుతుందండి అని అనొచ్చు. క్రాస్ కటింగ్ బ్లౌజు మనం ఫ్రంట్ వైపు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు అది స్ట్రెచబుల్ ఉంటుంది, అది మనకి పట్టేస్తుంది. కానీ ఇక్కడ మనకి సరిపోదు అనమాట, ఇది ఇలాగా దిగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అదొకటి కారణం. ఇంకొకటి, మనం ఎంతైతే షోల్డర్ పెట్టారో అంతే చంకదింపు పెట్టుకోండి, సైజు పెంచుకోండి. అదొకటి. రెండోది లూజ్ అవడం వల్ల, ఎక్కువగా చాలా వరకు కూడా లూజ్ అవడం వల్లే వస్తాయి. టైట్ అయ్యేవి అయితే తెలిసిపోద్ది. టైట్ అయితే కనుక సైజు పెంచుకోండి, షోల్డర్ కొద్దిగా 6 ఇంచ్ పెంచుకోండి. అంటే ఎప్పుడు కూడా మీరు 6 ఇంచ్ పెట్టుకున్నారనుకోండి, అంటే 5.5 పెట్టుకున్నారనుకోండి 6కి పెట్టుకోండి. 5 పెట్టుకునే వాళ్ళు 5.5కి పెట్టుకోండి. టైట్ అయితే కనుక పెంచుకోండి షోల్డరు. అలాగే చంకదింపు కూడా పెంచుకోండి. పెంచుకొని కటింగ్ చేసి కుట్టుకుంటే కనుక మీకు ఈ ప్రాబ్లం ఉండదు. మరి ఇప్పుడు లూజ్ గురించి చూద్దాం. లూజ్ అయితే కనుక మనకి సైజ్ ఎప్పుడు కూడా లూజ్ అయ్యి షోల్డర్ ఫాలింగ్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక మనం మామూలుగా మీరు బ్లౌజులు కటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ బ్లౌజులు బాగానే వచ్చాయి, ఇప్పుడు ఈ బ్లౌజ్ రావట్లేదు అంటే కనుక మనకి బ్యాక్ నెక్ కొద్దిగా పెంచుకుని ఉంటాం. అంటే ఒక 10 ఇంచీలు 9 ఇంచీలు బ్యాక్ నెక్ పెట్టినప్పుడు మనం ఎంతైతే షోల్డర్ పెట్టామో ఎంతైతే చంకదింపు పెట్టామో బాగా కరెక్ట్గా సెట్ అయింది. అదే మనం 1 ఇంచు కిందకి మెడ దించుకున్నాం, లేదంటే 11 పెట్టుకున్నాం, 12 పెట్టుకున్నాం, అలా ఏంటంటే డీప్ చేసుకున్నాం. ఇది డీప్ చేసుకునేటప్పటికి ఏమవుతుందంటే మనకి ఎంత డీప్కి వెళ్తే అంత షోల్డర్ తగ్గుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు 5.5 ఇంచీలకి షోల్డర్ పెట్టి మీరేమో 9 ఇంచీలు 10 ఇంచీలు నెక్ కటింగ్ చేసి చక్కగా కుట్టుకుంటున్నారు, అంత బాగుంది. ఈసారి 11 ఇంచీలకి పెట్టుకోదాం అనుకున్నారు, లేదంటే 10.5 11 పెట్టుకుందాం అనుకున్నారు. అప్పుడు ఇది కూడా సేమ్ అదే 5.5 పెట్టారు, అప్పుడు సెట్ కాదండి. ఎందుకంటే మనకి లూజ్ ఎక్కువ, ఇది డీప్ ఎక్కువ కొలిది, మెడ డీప్ ఎక్కువ కొలిది షోల్డర్ తగ్గించుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ షోల్డర్లోనే 5.5 పెట్టుకునే వాళ్ళు 5కి పెట్టేసుకోవాలి, అలాగే 6 పెట్టుకున్న వాళ్ళు 5.5కి పెట్టుకోవాలి. అలా ఏంటంటే షోల్డర్ తగ్గించుకుంటూ రావాలి. అది నేను కూడా వీడియో చేసి ఉంచానండి, ఎన్ని ఇంచీలకి పొడవైతే ఎంత షోల్డర్ తగ్గించుకోవాలి అన్నది. మీరు ఇది ఎన్ని ఇంచీలు అయితే తగ్గించుకుంటున్నారో
అన్ని పావులు ఇక్కడ నుంచి తగ్గించుకుంటూ రావాలి. మీ షోల్డర్ ఎంత ఉందో దానికి సగానికి మార్కింగ్ పెట్టి, సపోజ్ 15 ఇంచులు ఉందంటే కనుక 7.5కి మార్కింగ్ పెట్టుకుని ఒక్కొక్క పావించు అంటే ఒక్కొక్క ఇంచుకి ఒక పావించు చొప్పున తగ్గించుకుంటూ వస్తే మీకు షోల్డర్ కరెక్ట్గా ఉంటుంది. అది కాకుండా ఏదంటే సింపుల్ మెథడ్ ఏంటంటే మీరు ఎప్పుడూ కుట్టే బ్లౌజ్ కన్నా మెడ పెంచుకుని ఉంటే కనుక 6 ఇంచు తగ్గించుకోండి షోల్డర్, కానీ చంకదింప మాత్రం తగ్గించుకోవద్దు. సేమ్ టు సేమ్ అంతే పెట్టుకోండి. షోల్డర్ తగ్గించుకున్నంత మాత్రం చంకదింప తగ్గించకూడదు, ఎందుకంటే చేతులు ఇక్కడ టైట్ అయిపోతాయి. మనకి షోల్డర్ ఫాలింగ్ ప్రాబ్లం కాబట్టి చంకదింప అంతే పెట్టుకోవాలి, కటింగ్ చేసుకోవాలి. ఈ అరెంజ్ అన్నది మీకు లూజ్ అయిపోయిందని అర్థం. ఇక్కడ భుజాల దగ్గర లూజ్ పెట్టుకుంటున్నారని అర్థం, ఎక్కువ పెట్టుకుంటున్నారని అర్థం. దానికి తగ్గించుకోండి. అదొకటి. ఇంకొకటి, ఇలా చూసారు కదండి, ఇలా ఫుల్ హ్యాండ్స్ ఇలా పొడవు చేతులు అయినప్పుడు కూడా మీకు లాగ్ పెడుతూ ఉంటుంది. అదేంటి చిన్న చేతులు కుట్టుకున్నప్పుడు నాకు బాగానే వచ్చింది కదా, ఇప్పుడు కొద్దిగా ఇది ఎల్బో వరకు చేతులు పెట్టుకునేటప్పుడు ఏంటి ఎలా లాగుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే కనుక చిన్న చేతులకి ఎల్బో చేతులకి కటింగ్ చేసేటప్పుడు మనం ఇలా రౌండ్ తిప్పుకోవడానికి అని చెప్పేసి చంకదింపు తీసుకుంటాం కదండి హ్యాండ్కి కూడా. అది 3 ఇంచీలకి సపోజ్ పెట్టుకున్నారనుకోండి, పెట్టుకుని మీరు చంకదింపు తీసుకొని చిన్న హ్యాండ్స్ మనం అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. అదే ఎల్బో హ్యాండ్ అనేటప్పటికి ఇంకో 6 ఇంచ్ ఎక్కువ చంకదింపు తీయాలి, 3కి బదులు 3.5 తీయాలి. చంకదింపు 3.5 తీసి అక్కడి నుంచి ఇలా రౌండ్ తీసుకోవాలి. అలా ఏంటంటే ఇది కూడా చంక రౌండ్ అనేది పెంచుకోవాలన్నమాట. అప్పుడు ఇది ఒకటి వస్తాయి. ఇంకొకటి లేదు కొద్దిగా మాత్రమే జారుతుంది అనేటప్పటికి కొత్తగా బిగినర్స్ ఏంటంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ టక్స్ ఉంటాయి కదండి, ఇవి సరిగ్గా వేసి ఉండరు. బ్యాక్ సైడ్ టక్స్ చిన్నదే పట్టుకొని వేస్తే, సన్నగా వేసినా సరే మనకి ఈ భుజాలు జారుతాయి. ఇక్కడ కనీసం ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కనీసం 6 ఇంచ్ అన్నా సరే మీరు పట్టుకుని కనీసం 2.5-3.5 వరకు కూడా కుట్టుకోవచ్చు. అంటే ఎంత షోల్డర్ ఫాల్ అవుతుంది అని అనిపిస్తుందో అంత పైకి కొద్దిగా ఇలా కుట్టు అనేది ఇలా పెంచుకోండి. అదే ఇప్పుడు ఆల్రెడీ లేదండి నేను 6 ఇంచ్ పెట్టాను, 6 ఇంచ్ పెడితే ఏమవుతుంది, ఇటారా 1 ఇంచు తగ్గుతుంది అనమాట ఒకవైపు టక్కకి, అలాగే రెండో వైపు టక్కకి 1 ఇంచు తగ్గుతుంది. లేదండి ఇంకా నాకు నడుము లూజ్ ఉంది కానీ ఇంకా నాకు షోల్డర్ ఫాల్ అవుతుంది, ఇది 6 ఇంచ్ పెట్టానంటే ఇంకో కొద్దిగా ఒక్క పిసరంత ఇలా పెంచుకుని ఇక్కడ నుంచి మళ్ళీ పాత కుట్లోకి వచ్చేటట్టు ఇలా పెంచుకోండి. అంటే ఈ వెడల్పుని కొద్దిగా పెంచారంటే కనుక భుజాల దగ్గర టైట్ అయిపోతాయి. ఆల్రెడీ మీరు బ్లౌజ్ కుట్టేశారు అయినా సరే షోల్డర్ ఫాలింగ్ అవుతుంది అని అనుకునేటప్పుడు అదొక పద్ధతి అండి. రెండోదేమో ఇదే మనకి షోల్డర్లోనే వస్తుంది అన్నమాట. షోల్డర్ డీప్ నెక్ పెట్టుకున్నప్పుడు షోల్డర్ తగ్గించుకోండి. లేదు చిన్నమడ పెట్టుకున్నా సరే నాది షోల్డర్ ఫాల్ అవుతుంది అంటే కనుక ఓవర్గా మీరు షోల్డర్ పెట్టుకున్నారని అర్థం. మీరు ఎప్పుడు పెట్టుకున్న దానికన్నా ఒక 6 ఇంచు తగ్గించుకుని చేసుకోండి. దాని తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ మనం ఇలాగ కలుపుతున్నప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇలా ఇటువైపు మెడవైపు కొద్దిగా ఎక్కువ పట్టుకుని చంక వైపుకి వచ్చేటట్టు కొద్దిగా తక్కువ పెట్టుకోండి. కనీసం ఇటువైపు వచ్చేటప్పటికి ఒక 30 ఇంచు 1 ఇంచ్ అన్నా సరే ఇలా పెట్టుకుని ఇక్కడ స్టార్ట్ చేసి నెమ్మదిగా పైకి వచ్చేటట్టుగా 6 ఇంచు అంటే చంక దగ్గరకు వచ్చేటప్పటికి 6 ఇంచుకి మార్కింగ్ చేయండి. అంటే నేను అనేది ఏంటంటే మెడ దగ్గర ఎక్కువ పట్టుకుని కుట్టుకోవాలి, ఇలా క్రాస్గా రావాలి. చూడండి ఈ బ్లౌజ్ కూడా మీకు అలాగే క్రాస్గానే కనిపిస్తుంది. ఇలాగా మెడ దగ్గర ఎక్కువ పట్టుకోవడం వల్ల ఏంటంటే మెడ జారకుండా ఉంటుందన్నమాట. ఇలాంటివన్నీ చూసుకుని స్టిచ్చింగ్ చేసినప్పుడు కొన్ని మార్పులు, కటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని మార్పులు చేసుకున్నారు అంటే కనుక మీకు ఈ షోల్డర్ డౌన్ అనేది తగ్గిపోద్ది. సరేనండి, ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.